మణికంఠ నేను చీఫ్ అయితే నీకు దొంగతనంగా ఫుడ్ తీసుకొస్తా అట్లీస్ట్. నువ్వు చీఫ్ కోసం తీఫ్ అయ్యావు, మళ్ళీ మళ్ళీ చీఫ్ అయిన తర్వాత కూడా చీఫ్ ఏంట్రా, నాకు అర్థం కాదు రే. నీకు అసలు క్వాలిటీస్ లేవురా నాన్న, చీఫ్ క్వాలిటీస్ లేవు నీకు మణికంఠ. నువ్వు చిన్నపిల్లడు మైండ్ నీది, నువ్వు ఇంకా ఎదగాలి, నీ బ్రెయిన్ మెచ్యూరిటీ రావాలి. నీకు అక్కడ మెచ్యూరిటీ ఉన్నవాడే పప్పులో కాలేసాడు. ఎవడో ఉపసం బాబాయ్ అబ్బాయి గాడు డైరెక్ట్ బిగ్ బాస్ తీసి పడదబ్బాడు తెలుసా, ఎంత సీరియస్ అయ్యాడు నిన్న. డోర్ ఓపెన్ చేసి డోర్ సారీ చెప్పినా గానీ సోనియాకి ఆ మెచ్యూరిటీ ఉంది. నేను ఆ విషయం గమనించా. ప్రతి ఒక్కరు కూడా నాకెందుకులే అని కూర్చున్నారు, కానీ సోనియా చాలా క్లియర్ గా అర్థమైంది అబ్బాయి గడు వల్లే బిగ్ బాస్ హర్ట్ అయ్యాడు. వెళ్ళి సారీ చెప్పినప్పుడు నేను చెప్పినా అన్నాడు. వాడికి అసలు బుర్ర ఉందా, నాకు అర్థం కావట్లా. అప్పుడు సారీ చెప్తే ఏమైంది, పరోక్షంగా అప్పుడు సారీ చెప్పలా, ప్రత్యక్షంగా. వాడు పరోక్షంగా ఎక్కడో చెప్పుకుండొచ్చు, కానీ ప్రత్యక్షంగా బిగ్ బాస్ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు ఎదురుగా సారీ చెప్పాలి, ఎక్స్క్యూజ్ చేయాలి. ఆయన ఎక్స్క్యూజ్ చేస్తాడు, అవునా కదా. నువ్వు రిక్వెస్ట్ అడగాలి, సారీ బిగ్ బాస్ తప్పైపోయింది, నా నుంచి ఏమన్నా కామెంట్స్ ఏదైతే మీకు అని ఒక రిక్వెస్ట్ అనేది ఇసరాలి. బిగ్ బాస్ మోదీ వారి లెక్క ఆ సోనియా చెప్తుంది. సోనియాకి అండర్స్టాండింగ్ స్కిల్స్ బాగున్నాయి, చీఫ్ కింద కూడా సర్వే అవ్వగలదు. కానీ ఒకటే, స్వార్థం ఉండొద్దు. ఆ అమ్మాయి కావాల్సింది అది ఒకటే, స్వార్థం ఉంది ఆ అమ్మాయి దగ్గర, స్వార్థం ఉండొద్దు. డిపెండింగ్ స్కిల్స్ చచ్చిపోతాయి. నీకు పక్కకి వెళ్ళి అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చెప్పింది, అరే బాబు నువ్వు చేసిన తప్పురా, ఆ రోజు కామెంట్ చేసావు కదా, సారీ అడగరా. అరే నేను ఎప్పుడు చెప్పేసినా వాటికి చిన్న చిన్న వాటికి కూడా కామెంట్ ఫీల్ అవుతాడా బిగ్ బాస్ అంటే? చిన్న చిన్న వాటికి కాదు, నువ్వు మాట్లాడింది ఏం మాటలో ఏంది బిగ్ బాస్ తొక్కలో గేమ్లు పెడుతున్నావు నువ్వు. నీ వల్ల నాకు అసలు చాలా డిసప్పాయింట్ అవుతున్నా, నీ వల్ల నాకు యూజ్ లేదు. ఫుడ్ తినడానికి పెడుతున్నావా, గేమ్స్ మానేయడానికి పెడుతున్నావా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా కొంచెమైనా బొద్దు ఉందా? ఈ గేమ్స్ అంటారా వీటిని ఇలా మాట్లాడి నువ్వు. ఈ రోజు నేను ఏం మాట్లాడాలంటే అంటే చూసిన వాళ్ళందరూ సొద్ద పొసలా, నువ్వు ఒక్కడవే మంచి పొసవా, ఏం మాట్లాడతా. నీకు నిన్నే చెప్పేసాలే నీ జాతకం, ఈ జాతకం లిస్ట్ నుంచి నువ్వు తప్పుకుంటావని. ఫైనల్ గా ఇప్పుడు అబ్బాయి మీద 3 times వచ్చి ఫస్ట్ టైం అవకాశం ఇచ్చాడు కాంతారా టీంకి. ఏమని, అబ్బాయి మినహాయించి కనమావోలికి ఎవరికైనా నువ్వు రెడ్ గుడ్ ఇవ్వచ్చు నిఖిల్ అని క్లియర్ గా చెప్పాడు. రెండోసారి కూడా అదే పంచాయతీని అలా ఏలెట్టి గెలుపుకున్నాక అన్నం తినేటప్పుడు రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. చీఫ్, మీ యొక్క కాంతారా టీం చీఫ్ దీనికి అర్హత పొందలేకపోయాడు కాబట్టి దాంట్లో ఉన్న సభ్యులు కూడా అర్హత పొందరని చెప్పించాడు. అప్పుడు మణికంఠ కూడా ఎక్స్ప్రెస్ చూడండి, నేను చీఫ్ అవుతాను అనుకున్నాను బాబు, ఏంటి ఇలా చేశారు మీరు అన్నట్టుగా. వాడి ఓవర్ ఎక్స్పెక్టేషన్ నీకు చాలా ఎక్కువ ఉందిలే మణికంఠ, నీకు అంత సినిమా లేదు, నీకు చీఫ్ గా ఇచ్చినా గానీ నువ్వు సర్వే అవ్వలేవు. యష్మి అంటుంది పేరెంట్తో, నెక్స్ట్ ఎందుకు నువ్వు ఎలిమినేషన్ అయిపోతా అనిపిస్తుంది అని. ఓకే అక్కడ డిస్కషన్ ఏంటంటే, నాకెందుకో వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది ప్రేరణ. ఈ అన్ని యష్మి అంటది, నువ్వు వెళ్ళిపోతావేమో అనిపిస్తుంది నాకు ఈ వీక్ అంటే. ఇలా చూసుకున్నారు బ్రహ్మానందం కూడా రవితేజ చూసుకున్నట్టు ఇద్దరు మొక్కలు ఇలా చూసుకుంటారు. నాకు భలే పనులు అనిపించింది. నీకు ఒకటి చెప్తా, గేమ్ స్పిరిట్ ఉంది వాళ్ళ దగ్గర, కొంచెం ఓవర్ యాక్షన్ ఉంది అంతే. గేమ్ స్పిరిట్ అయితే ఖచ్చితంగా ఉంది, అది కొట్లాడడం డిఫెండ్ చేయడం బాగా ఓవర్ ఉంది. పృథ్వీ దగ్గర, యష్మి దగ్గర, ప్రేరణ దగ్గర, విష్ణుప్రియ ఇంకా గేమ్ సరిగ్గా దిగలేదు. లేదు, పోర్ట్ఫోలియో మనం చూసుకున్నట్టయితే గతంలో పోర్ట్ఫోలియో అప్ స్టేజ్ లో ఉంది, ఎవరో విష్ణుప్రియ. ఈ రోజున పృథ్వీ కన్నా డౌన్ స్టేజ్ లో ఉంది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, గేమ్ ఎలా ఆడుతుందో, గేమ్ అనే దాన్ని ఎలా కూని చేస్తుందో మీకు అర్థం అవ్వాలి. కావాల్సిన పాయింట్లన్నీ చూస్తాయా నువ్వు? కాదు, మీకు కావాల్సినవి దొరుకుతున్నాయిగా బిగ్ బాస్ లో, మీరు హ్యాపీయే కదా. ఓకే, నేను హ్యాపీయలే, ఎందుకంటే నేను మీలాంటి ఆ కేటగిరీ చెందిన ఒకటే. అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు లేడీస్, కూర్చొని ఉన్నప్పుడు ఈడు కూడా మన అక్కయ్య గడు కూడా కూర్చున్నాడు. అక్కయ్య గడు అంటే మరి వేరే అనుకోవద్దు, ఆడు కొంచెం అటు ఇటు కాబట్టి ఆడు కూర్చున్నాడు. అన్ని పిల్ల బచ్చ లెక్క వేసారులే, పెళ్ళి అయింది కానీ పిల్ల బచ్చ